హలో అండి. బయట ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా, అయితే కడుపులో చలవ చేయడానికి సగ్గుబియ్యంతో జావ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. నేను ఒక కప్పు వరకు సగ్గుబియ్యం, పెద్ద సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవి తీసుకుని మిక్సీ జార్ తీసుకుని ఈ విధంగా పొడి చేసుకున్నాను. ఇప్పుడు ఇది స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం సగ్గుబియ్యం జావ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ అంటించుకుని వెడల్పాటి బాండి పెట్టుకున్న తర్వాత 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసిన తర్వాత నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు 3 టేబుల్ స్పూన్ వరకు సగ్గుబియ్యం పొడి ఉంది కదా, అది వేసేసుకోవాలి. అంచులు ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఈ విధంగా గరిటె సాయంతో బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పటిక బెల్లం ఉంటుంది కదా, అది పొడి చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 గ్లాసులు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జావ అనేది ఒక గ్లాసులోకి తీసుకోవాలి, మరొక గ్లాసులో కూడా తీసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ గ్లాసులోను ఇప్పుడు పటిక బెల్లం పొడి చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. వేసుకుని ఈ విధంగా కలిపేసుకుని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చండి. ఇప్పుడు కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చిటికెడు సాల్ట్